ఆ, ఏంటి చూడటానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు. మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి అంటే నువ్వు మాస్కే బాప్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా అంటే 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 అన్నాం. ఇలా ఈ ట్రైలర్ ఏది మన శంకరవరప్రసాద్ గారు ట్రైలరు నిన్న రిలీజ్ చేశారు. సరే, ఒక ఫ్యాన్ ఉన్నాడు మనకి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆఫీస్లో. అతను ఏందానా ఇది ఎట్లుంది, నాకైతే నచ్చాలే చెప్తున్నా అన్నాడు. సరే, అతనికి నచ్చినా నచ్చకపోయినా ఆల్రెడీ ఒక 2,10,00,000 మంది చూసేశారు ఈ ట్రైలరు. అంటే ఉత్సుకతతో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి సినిమాను చూడటానికి అనేది అర్థమవుతుంది మనకి. మరి సంక్రాంతికి పెద్దగేమి అద్భుతమైన కథ ఏం అవసరంలా, ఇలా నవ్విస్తూ సరదాగా ఉన్నది అది పండగ చేసేసుకోవడానికి ఫ్యాన్స్ మామూలు రెగ్యులర్ సినిమా గోయర్లు రెడీగా ఉంటారు. కాబట్టి ఆ సినిమాని ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి ఇలాంటి పనికి వస్తాయి. పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి అద్భుతమైన కథలు డిష్యూన్ అవసరం లేదు. అలానే కొంతమంది రాశారు రివ్యూలు, అయ్యో మొహం అంతా పిక్కపోయింది చిరంజీవిది, వింటేజ్ లుక్ అన్నారు, అదేమి కాదు అని. 70 ఏళ్ల వయసులో ఇక అలా ఉండక ఇంకెలా ఉంటారు నాకు అర్థం కాదు. ఈ బయట ఇప్పుడే పార్కులోకి వస్తుంటే ఒకడు ముసలోడు సిగరెట్ తాగుతూ ఉన్నాడు. కనీసం అలా అయితే పెట్టుకోలేదు కదా. ఇంకొకటి, చిరంజీవి నుంచి కొత్తగా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు, నాకు అర్థం కాదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆయనేమి రాజేంద్ర ప్రసాద్ లాగా, అమితాబ్ బచ్చన్ లాగా వివిధ భిన్నమైన క్యారెక్టర్లు చేసే ఉత్సాహం లేదు ఆయన. ఇలాంటి మా సినిమాలే చేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇంకొన్ని రోజుల్లో సినిమా ఎటు చూస్తాము. కథ సరదాగా ముందు ఒక అరగంట భాగం నయనతారని ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పెళ్లి తర్వాత ఆ సరదా సరిగమలు, చివరిలో ఏదైనా ఉంటే విలన్ ఎంట్రీ, దాన్ని ఎలా ఎండ్ చేశారు మన శంకరవరప్రసాద్ గారు అనే ఒక థీమ్లోనే వెళ్ళిపోద్ది అనిపించింది నాకైతే. F2 ఉన్నది కదా, F2లోని ఒక కాన్సెప్ట్నే ఇందులో కూడా ప్రవేశపెట్టాడేమో అనిల్ అనబడు ఈ డైరెక్టర్. అలానే బాస్ సినిమాకి రివ్యూలు ఏంటి బాస్, అసలు ఊరుకోండి బాస్, నెగిటివ్ ఇవ్వకండి బాస్ అనే ఒక గోమోహం ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్కి ఇందులో చిరంజీవి గారి పక్కన ఒక క్యారెక్టర్ లభించింది. చూసారా, ఇండస్ట్రీలో కనుక మనం భజనే అనుకుంటూ వాయిస్తే ఎలాంటి క్యారెక్టర్ లభిస్తాయో వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఇండస్ట్రీలో మీరు ముఖస్థుతి చేయండి, బోలెడని అవకాశాలు సంపాదించండి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ బాలకృష్ణ, నాగార్జున గారిని వదిలేరు, ఆయన పట్టించుకోవడం కూడా. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళని పొగిడేస్తూ ఉండండి. వర్ధమాన్ అన్నట్లు మీకు బోల్డెన్ క్యారెక్టర్లు వస్తాయి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు చూడండి, ప్రతి వేదిక మీద ఒక డైలాగ్కి ఒక ప్రతిఫలం కొన్ని రోజుల తర్వాత మీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. షూర్ అది. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకి కొత్తగా వాళ్ళని అప్రోచ్ అయ్యేవాళ్ళు కానీ, ఇందులో మన వాళ్ళనే పెడదామని కానీ ఏదే ఉండదు. మీ దగ్గర కాస్త టాలెంట్ ఉండి ఆల్రెడీ కనుక ఇండస్ట్రీలో 1-2 చేసి ఉంటే మీరు ఎక్కడో చోట వీళ్ళని పొగుడుతూ ఉండండి. అఫ్కోర్స్ వాళ్ళు పొగడ్తకి అర్హులు కూడా, అంతే కదా, టాప్ స్టార్లు ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత. సో మీకు మన మధ్య మన గురించి ఎవరో మాట్లాడారు కదా, వాళ్ళని పెడదామని క్యారెక్టర్లో బాగా చేస్తున్నారు అనే డైలాగులు వస్తాయి. ఇది నిజమా అనకండి, ఇదే నిజం. ట్రాక్ తప్పేం కదా. మన శంకరవరప్రసాద్ గారి ట్రైలర్ అలా 2,10,00,000 మంది ఈ క్షణానికి చూసేశారు. ఇంకా ఎక్కువ మంది చూస్తారు. బట్ వాళ్ళందరూ సినిమాలు కనుక చూస్తే రికార్డులు బద్దలైపోతారు, కానీ చూడరు. ఈ 2 crores వ్యూస్ వెనక అసలు రహస్యం ఏందనేది ఆ కిల్ బిల్ పాండేలు అందరూ ఓపెన్గా చెప్పేసేసారు కదా, అది. బట్ ట్రైలర్ మీద బాగుందా లేదా అనేది పక్కన పెడితే, నయనతార ఎలిగెంట్గా, హుందాగా, ఇంకా ఏమంటారు, గార్జియస్ అనలేం కానీ ఎలిగెంట్ రాయల్ లుక్తో చక్కగా ఉంది. అట్ ద సేమ్ టైం కొత్త కాస్ట్యూమ్స్లో చిరంజీవి గారు. మేబీ వీళ్ళందరికీ సంక్రాంతికి వచ్చే ఒక సరదా సినిమా అవుతుందని ఆశిద్దాం.